ఒక ఏలియన్ అనంతమైన అంతరిక్షం నుండి ఊడిపడి మనుషులు తిరగని ఒక పెద్ద అడవిలో పడింది. అలా పడిన ఆ ఏలియన్ కొన్ని రోజుల పాటు ఆ అడవిలో ఒకవైపు సంచరిస్తూ అలసిపోయి ఒక పెద్ద మహావృక్షం కింద కూర్చుంది. ఇలా ఎందుకు జరుగుతుందని బాధపడుతూ తర్వాత కొద్దిసేపటికి ఆకలిని తీర్చుకోవడం కోసం మరోవైపుకెళ్ళి ఆ అడవంతా తిరిగితే దానికి ఒక చెట్టుపై చాలా పండ్లు కనబడ్డాయి. గంతులేస్తూ ఆ చెట్టెక్కి ఆ చెట్టుపై ఉన్న కొన్ని పండ్లను తిని దాని ఆకలిని తీర్చుకుంది. తర్వాత అదే అడవిలో ఒక చోట వయసు పైబడిన ఒక పెద్ద మహావృక్షం కింద ఏకాంతంగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ పడుకొని నిద్రలో జారి విశ్రాంతి తీసుకుంది. కొద్దిసేపటి తరువాత గాఢ నిద్ర నుండి మేలుకొని లేచి చూస్తే మట్టిలో కూడుపుకుపోయిన ఒక పుస్తకం కనబడింది. ఆ పుస్తకాన్ని అటు ఇటు తిప్పి చూసి తెరిచింది. ఆ తర్వాత దానికి ఏమైందో తెలియదు కానీ బ్రహ్మ రాసిన తలరాతలు ఇవేనని భ్రమపడి ఆ భ్రమతో ఆ ఏలియన్ నా తలరాత ఇందులో ఉందనుకొని మెల్లిమెల్లిగా చదువుతూ అర్థం చేసుకుంది. కానీ దానికి అర్థమైంది ఏంటంటే నా తలరాత ఇందులో లేదని. మనుషుల్లో మనిషి అయిన మనిషి రాసిన పుస్తకం ఇది, మనుషుల కోసం రాసిన పుస్తకమని. అయితే ముందుగా ఆ మనుషులను ఎలా చదవాలో ఉన్న చోటు నుండి లేచి మళ్ళీ మరో చోటుకెళ్ళి ఏకాంతంగా ఆ అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని జ్ఞానాన్ని పొదుపు చేసుకుంటున్న ఏలియన్ అది. ఒక ఏలియన్కున్న బుద్ధి మనుషులకు లేకపాయ. మనిషిగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించుకోలేం. కనీసం ఇప్పటికైనా మనిషిగా చచ్చి ఏలియన్గా పుడదాం. పదండి ముందుకు తోసుకు వెళ్దాం అందరినీ. గ్రహాంతరవాసుల్లోకెళ్ళి భూలోకానికి ఏలియన్గా వచ్చి మనుషుల గురించి చదివి మళ్ళీ మనుషుల మధ్యలో బ్రతకడానికి మనిషిగా పుడదాం. అప్పటి వరకు ఏలియన్గా బ్రతుకుదాం. ఆ బ్రతికినన్ని రోజులు మనుషుల గురించి చదువుదాం. ఎందుకంటే గ్రహాంతరవాసి అయిన ఏలియన్స్ భూమండలంలో ఉన్న ఏలియన్స్ గ్రహాంతరంలోకి ప్రయాణిస్తూ భూమండలంలో ఉన్న ఏలియన్స్ మధ్య బ్రతకడానికి ఏదో ఒక రోజు గ్రహాంతరంలో ఉన్న అన్ని ఏలియన్స్ ఒక మహాప్రళయంగా భూమండలం వైపు దూసుకు వస్తున్నాయి. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనందరం భూమండల ఏలియన్స్. కాబట్టి గ్రహాంతరవాసి అయిన ఏలియన్స్ మనతో పాటు మన మధ్యనే ఉంటూ బ్రతకడానికి వాటికి కూడా కొంత చోటు కల్పిద్దాం. మనుషుల మధ్య బ్రతకడానికి మనందరం చిన్న పిల్లలతో, జంతువులతో, పక్షులతో, నువ్వు పెంచుకునే ఏదో ఒక దానితో ఎలాగైతే సరదాగా ఉంటావో అలా గ్రహాంతరవాసి అయిన ఏలియన్స్తో పాటు పోయేలోపు మరికొద్ది రోజులు సరదాగా గడిపేద్దాం.